అంటే సార్ ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేశారు, ఎన్నో సినిమాలు ప్రొడ్యూస్ చేశారు, ఎన్నో సినిమాలు చూశారు ప్రేక్షకుడిగా కూడా. కానీ బాలయ్య బాబుని ఈ అవతారంలో చూసి మీ మనసు ఏం చెప్తోంది? అందరికీ నమస్కారం అండి. సినిమా అంతా పెద్ద వేషం వేశానని చెప్పుకునే దానికంటే ఒక అద్భుతమైన చిత్రంలో చిన్న పాత్ర వేసినా కూడా ఆ పొందే ఆనందాన్ని నేను పూర్తిగా పొందుతున్నాను. ఎందుకంటే బోయపాటి సీన్ గారి కథ చెప్పిన రోజున నాకు ఒళ్ళు గగురు పుడిచింది. ఈ చిత్రంలో ఆ క్యారెక్టర్ చేయాలంటే బాలకృష్ణ గారు తప్ప ఎవ్వరూ కూడా చేయలేరు అనేటటువంటి భావన కూడా నాకు కలిగింది. అద్భుతమైన పాత్ర. ఆ రోజున అన్నగారితో కలిసి బాలయ్య బాబు గారితో కలిసి అన్నదమ్ములు అనుబంధం చేసాం, ముగ్గురు అన్నదమ్ములుగా. ఆ రోజు నుంచి నాకు ఆ కుటుంబం అన్న, బాబు అన్న, అన్న ఎన్టీఆర్ గారు అన్న కూడా నాకు అంత భక్తి, అంత ఆనందం, అంత ప్రేమ. ఆ రోజుల్లో కొత్తగా వచ్చిన నేను ఎక్కడికి వెళ్ళినా కూడా రే ఎన్టీఆర్ తమ్ముడు రా, రే బాలయ్య అన్నయ్య రా అని ఇట్లా పరిచయం చేసేవారు అందరు కూడా. అలాంటి మంచి వ్యక్తి. అలాంటి చిన్న సినిమాలో అయినా పెద్ద సినిమాలో చిన్న వేషం వేసినా సంతృప్తి కలిగే వేషం ఇచ్చారు. ఈ సినిమా అఖండ విజయం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఈ సినిమాకి చాలా మంది టెక్నీషియన్స్ చాలా బ్యూటిఫుల్గా పనిచేస్తారండి. సో వైజీ మహేంద్రన్ గారు, సీజీ వర్క్ చేసినటువంటి వైజీ మహేంద్రన్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. మహేంద్రన్ గారు సార్, సీజీ అని చెప్పారు సార్ నాకు.